ప్రవచనాన్ని ప్రారంభించుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు వెనక్కి జారపడకండి. 2 చేతుల్ని లాక్ చేసి మీ ఒళ్ళో ఉంచండి. మెల్లగా కళ్ళను మూయండి. కనులను మూసిన వెనువెంటనే మీ దేహాన్ని నడినెత్తి నుండి కాలి బ్రొటన వేలు వరకు, కాలి బ్రొటన వేలు నుండి నడినెత్తి వరకు మీ దేహాన్ని అనుభూతి పొందండి. మీ దేహాన్ని అనుభూతి పొందిన తరువాత మెల్లగా, మృదువుగా, దీర్ఘంగా కాలిని లోనికి తీసుకుంటూ మీ దేహాన్ని నడినెత్తి నుండి కాలి బ్రొటన వేలు వరకు, కాలి బ్రొటన వేలు నుండి నడినెత్తి వరకు గమనించండి, అనుభూతి పొందండి. ఇప్పుడు మెల్లగా మీ ధ్యాసను శ్వాస మీదకు తీసుకురండి. లోనికి వెళ్ళేటువంటి శ్వాసను, బయటికి వచ్చేటువంటి శ్వాసను నిరంతరాయంగా గమనిస్తూ ఉండండి. ప్రతి శ్వాసను పూర్తిగా గమనించండి. ప్రతి శ్వాస యొక్క పూర్తి నిడివిని గమనించండి. లోనికి వెళ్ళేటువంటి శ్వాస నాసికా ద్వారాల వద్ద ఆరంభమై మెల్లగా ప్రయాణిస్తూ నాభి వద్ద ముగుస్తుంది. బయటికి వచ్చేటువంటి శ్వాస నాభి వద్ద ఆరంభమై మెల్లగా ప్రయాణిస్తూ నాసికా ద్వారాల వద్ద ముగుస్తుంది. ప్రతి శ్వాసను ఆరంభ స్థానం నుండి అంతిమ స్థానం వరకు నిరంతరాయంగా శ్వాస యొక్క పూర్తి నిడివిని గమనించండి. ఆ విధంగా గమనిస్తూ ఉన్నప్పుడు మీ మనస్సు, మీ ధ్యాస పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. గమనించండి. గమనించి తిరిగి బయటికి వెళుతున్నటువంటి ఆ మనస్సును శ్వాస మీదకు తీసుకురండి. సాధనను కొనసాగించండి. ఆ విధంగా శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మనస్సు బయటికి వెళుతూ ఉంటుంది. బయటికి వెళ్ళడాన్ని, మనస్సు ఏ ఏ విషయ వస్తువులపై వెళుతుంది, ఇదంతా కూడా మన వ్యక్తిత్వాన్ని, మన ఉద్దేశాలను, మన ఆలోచనలను, మన దృక్పథాలను, మన లక్ష్యాలను, వీటన్నిటిని కూడా తెలియజేస్తుంది. మన జీవన శైలిని కూడా తెలియజేస్తుంది. స్థిరంగా ఉన్నటువంటి మనస్సు లౌకిక విషయ వస్తువుల వ్యామోహంలో చిక్కుకున్నటువంటి మనస్సు ధమ్మ మార్గంలో ప్రతిష్ఠితమైనటువంటి మనస్సు సాధనలో చాలా స్థిరంగా ఉంటుంది.
సాధన చేస్తున్నప్పుడు మనసు బయటికి వెళుతూ ఉంటే దాన్ని గమనించండి. కేవలం గమనించండి. సాక్షిభూత ధోరణిలో గమనించండి. మనసు తిరిగి సాధన వైపు వచ్చేస్తుంది. నిరంతరాయంగా సాధన కొనసాగించండి. సాధనను ముగించే ముందు మరొక్కసారి మెల్లగా, మృదువుగా, దీర్ఘంగా శ్వాసను లోనికి తీసుకోండి. శ్వాసను బయటికి వదలండి. సో శ్వాసను లోనికి తీసుకుంటూ మీ దేహాన్ని నడినెత్తి నుండి కాలి బ్రొటనవేలు వరకు శ్వాసను బయటికి పంపుతూ మీ దేహాన్ని కాలి బ్రొటనవేలు నుండి నడినెత్తి వరకు గమనించండి. ఆ తర్వాత మెల్లగా మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో వినిపిస్తున్నటువంటి శబ్దాలను వినండి. మీ గదిలోని ఫ్యాన్ హోర్ కావచ్చు, రహదారిపై శబ్దాలు కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో వినిపిస్తున్నటువంటి శబ్దాలను వింటూ సాధు కార్యం చేస్తూ మెల్లగా కనులు తెరవండి. సా సాధు సా మెల్లగా కనులు తెరవండి. వినిపిస్తుందండి? హలో, వినిపిస్తోంది. హలో. ఎస్, హలో. బంతిజీ, we can hear you. బంతిజీ వినిపిస్తోంది మీ దగ్గర? వినిపిస్తుంది. ఎస్, వినిపిస్తోంది. ఓకే. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంఘం, ఉపాసకుడు అనే అంశం పైన చర్చించుకోబోతున్నాం. ముందుగా ఈ నెలలో మనం ధమ్మచక్ర ప్రవర్తన దినాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెలలో వచ్చేటువంటి పూర్ణిమతోటి వర్షావస ముగుస్తుంది. పూర్ణిమ తర్వాత పూర్ణిమ రోజు నుండి మనం కఠిన చీవరదాన కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాం. ఈ నెలలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14 అక్టోబర్ 1956వ తేదీన ఆయన 5 లక్షల మందితోటి బౌద్ధాన్ని స్వీకరించి భారతదేశంలో తిరిగి బౌద్ధాన్ని ఆయన ప్రతిష్ఠించారు. బౌద్ధ పునరుజ్జీవానికి ఆయన కారకులయ్యారు. ఆ తరువాత వారు మనందరినీ కూడా ఈ బౌద్ధాన్ని స్వీకరించి ఈ ధమ్మ మార్గంలో జీవించమని, అదేవిధంగా భారతదేశంలో ఈ బౌద్ధం ప్రతిష్ఠించడంలో కావచ్చు, కొనసాగడంలో కావచ్చు, మన ప్రాణాన్ని పణంగా పెట్టైనా కృషి చేయమనడం జరిగింది. ఈ సందర్భంలో మనం
ఈ అంశం గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సందర్భానుసారంగా మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. ఎందువల్లంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగలిగినటువంటి ప్రబుద్ధ భారత్ నిర్మాణానికి, ఆ ప్రబుద్ధ భారత్ నిర్మాణం అనేది సజావుగా సాగాలన్నా, ఆయన కలలు సాకారం కావాలి అన్నా, ముందుగా మన ఆధ్యాత్మిక వ్యవస్థ అంటే మన బౌద్ధ ధార్మిక వ్యవస్థ బంతిజీ మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం. హలో ఎస్, ఆడియో వినిపిస్తోంది, వీడియో లేదు. బంతిజీ వీడియో లేకపోయినా ఆడియో పెట్టామండి. అక్కడ కొంచెం వర్షాలు ఉన్న నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుందంట. బంతిజీ కంటిన్యూ చేయండి. వినిపిస్తుందండి. ఆడియో ఉంది, మాట్లాడండి. మాట్లాడండి సార్. Raja, can you call him? బంతేజీ నేను ఫోన్ చేస్తా ఉన్నాను. Yes. గిల్లని గారు చెప్పాను, లైన్లోకి వస్తున్నారు. అలాగేనండి. హలో, వినిపిస్తోంది బంతిజీ. వినిపిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగలిగినటువంటి ప్రబుద్ధ భారత్ అనేటువంటి లక్ష్యం సాకారం కావాలి అంటే బిక్కు సంఘంతో పాటు ఉపాసకులు కూడా కృషి చేయవలసి ఉంటుంది. ఈ సందర్భంలో మనం ఈ సంఘం ఉపాసకుడు అనేటువంటి అంశం మీద మనం ఈ ధమ్మ చర్చ చేసుకోబోతున్నాం. బుద్ధ భగవాన్ల వారు ఒక సందర్భంలో ఒకానొక సూత్రంలో ఇలా చెప్పడం జరిగింది. యతోకో మహానామ అరియసావకో బుద్ధం శరణం గతో హోతి, ధమ్మం శరణం గతో హోతి, సంఘం శరణం గతో హోతి, యత్తావతాకో మహానామో అరియసావకో ఉపాసకో హోతి. అంటే ఉపాసకుడు అని మనం ఎవరని పిలవాలి? ఎవరు ఉపాసకుడు అంటే ఎవరైతే బుద్ధునికి, ధమ్మానికి, ఆయన అందించినటువంటి ధమ్మానికి, అదేవిధంగా బిక్కు సంఘానికి శరణాగతులవుతారో వారిని ఉపాసకుడు అని అనడం జరుగుతుంది. కానీ ఎవరు అంటే బుద్ధునికి, ధమ్మానికి, సంఘానికి శరణాగతి కావాలి అంటే ఏంటి అంటే వారి గురించి బుద్ధుడు అంటే ఎవరనేది తెలుసుకోవాలి, ధమ్మం గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా సంఘం గురించి తెలుసుకోవాలి. బుద్ధుడు అంటే ఎవరు అన్నదానికి బుద్ధ భగవాన్ల వారికి 9
ఈ 9 క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ధమ్మానికి 6, అదేవిధంగా సంఘానికి కూడా 9. వీటిని అర్థం చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బుద్ధ భగవాన్ల వారు ఒక ధమ్మ మార్గాన్ని, ఒక సద్ధమ్మాన్ని మనందరికీ కూడా అందించడం జరిగింది. ఆ సద్ధమ్మం అనేది ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, దానిని ఆచరించడం వలన మనం సాధించేది ఏంటి అనేది తప్పకుండా ఉపాసకుడు తెలుసుకోవాలి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ కూడా ధార్మిక మార్గాన్ని కావాలనుకుంటారు, కానీ ఈ ధమ్మ మార్గంలో దేవుడు అనేవాడు లేడు, ఆత్మ అనేది లేదు. బుద్ధ భగవాన్ల వారు వివిధ రకాలైనటువంటి ధ్యాన ప్రక్రియలను, అదేవిధంగా సిద్ధాంతాలను మన ముందు ఉంచడం జరిగింది. అంటే వాటి ద్వారా దేవుడు లేడు అనేది నిరూపితం అవుతుంది, ఆత్మ లేదు అనేది నిరూపితం అవుతుంది. అదేవిధంగా దేవుడికి ఆత్మకి ఈ 2 విషయాలపైన ఆధారపడినటువంటి స్వర్గ నరకాలు కూడా ఏవీ లేవు. అంటే ఒక వ్యక్తి ఈ త్రిరత్నాలకు శరణాగతులు కావాలి అంటే తప్పనిసరిగా ఈ 3 కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దేవుడు లేడు, ఆత్మ లేదు అంటే మరి మనం దేనిని ఉందని నమ్ముతామంటే ఉన్నదాన్నే ఉన్నదని నమ్ముతాం. ఏంటి ఉంది అంటే మనసు. బుద్ధ భగవాన్ల వారు ధమ్మపదలో చెప్పినట్లు మొత్తం మానవుడు మాట్లాడిన, ఏ పని చేసినా, ఏదైనా సరే మనసులోనే మొదలవుతుంది. అందువల్ల ఈ బౌద్ధం మనసు చుట్టూ తిరుగుతుంది, మనిషి చుట్టూ తిరుగుతుంది. ఈ 3 కూడా ముందుగా అర్థం చేసుకోవాలి. వీటిని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే బుద్ధునికి, అదేవిధంగా ధమ్మానికి, సంఘానికి కూడా శరణాగతులు కాగలుగుతారు. అదేవిధంగా ఈ ఉపాసకుడు అంటే ఏంటి అంటే ఈ ఉపాసకుడు అనే పదం 2 పాళీ పదాల నుండి రావడం జరిగింది. ఉపాసతి అంటే టు సిట్ క్లోజ్, అంటే ధమ్మానికి దగ్గరైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉపాసన అంటే ధమ్మాచరణ చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆచరణ కావచ్చు, ఆ నిర్దిష్టమైనటువంటి ధమ్మాన్ని పోషించేటువంటి వ్యక్తిని ఉపాసకుడు అనడం జరుగుతుంది. ఇక్కడ సంఘం, ఉపాసకుడు అని మనం ఒక నిర్దిష్టంగా ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ సంఘం అంటే సమాజం కాదు, సమాజం వేరు, ఇక్కడ సంఘం వేరు. సంఘం అంటే కేవలం భిక్షువులతో కూడినటువంటి సంఘం. బౌద్ధ సమాజం కూడా ఉంది. బౌద్ధం సమాజం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మనకి భారతీయ సంస్కృతి, సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో సమాజం ఏ విధంగా ఉండేది అంటే పరివ్రాజకులు ఉండేవారు. పరివ్రాజకులు అంటే ఎవరు అంటే గృహ పరిత్యాగం చేసి వారు సత్యాన్వేషణలో అలా సాగుతూ ఉండేవారు. వారిలో కొంతమంది ఒక గురువు దగ్గర ఉండటం, ఇంకొంతమంది గురువులను వెతుక్కోవడం, లేక ఇంకొంతమంది ఏ గురువు లేకుండా తమంతట తామే సత్యాన్వేషణ సాగిస్తూ ఉండేవారు. 2వ కేటగిరీలో ఎవరు ఉండేవారు అంటే గృహస్థులు అనేవారు ఉండేవారు. ఈ శ్రమణులు కావచ్చు, మన బౌద్ధ భిక్షువులు కావచ్చు, ఈ పరివ్రాజక అనేటువంటి అక్కడ నుండే మనకి రావడం జరిగింది. అదేవిధంగా బౌద్ధ సమాజం తీసుకున్నట్లయితే బౌద్ధ సమాజంలో ఎవరుంటారు? బిక్కుని, ఉపాసక. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుందంటే బౌద్ధ సమాజం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సంఘం అంటే ఏంటి అంటే సంఘం అంటే బిక్కుని, అదేవిధంగా శ్రామణేర, వీరందరూ కలిసినటువంటి సంఘం బౌద్ధ సంఘం. ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునే దానిలో మనం సంఘం, బౌద్ధ సంఘం, అదేవిధంగా ఉపాసకుడు, ఈ రెండింటి మధ్య ఈ సంబంధం గురించి, అదేవిధంగా ఉపాసకుడు సంఘం పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిని బుద్ధ భగవాన్ల వారు ఏ విధంగా చెప్పారు అన్న దాని గురించి మనం చర్చించుకుందాం. ఇక బౌద్ధ సమాజానికి వచ్చినట్లయితే బౌద్ధ సమాజం గురించి కూడా, అంటే ఒక బుద్ధిస్ట్ సోషల్ ఫిలాసఫీ కూడా ఉంది. బుద్ధిస్ట్ సోషల్ ఫిలాసఫీకి వచ్చేసేటప్పటికి బౌద్ధ సమాజంలో ముఖ్యంగా ఏంటి అంటే వ్యక్తిత్వ వికాసానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక
ఈ బౌద్ధ తత్వం అనేది ఒక సమాజాన్ని, ఒక సహకార సమసమాజాన్ని నిర్మించడం జరుగుతుంది. దేని మీద అంటే ఏ విధంగా అంటే కొన్ని విలువల మీద ఆధారపడి. ఆ విలువలు ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ విలువల్ని పొందుపరచడం జరిగింది. సమత, సమానత, స్వతంత్రత, బంధుత్వాలు. వీటితో కూడినటువంటి ఒక సహకార సమసమాజాన్ని నిర్మించుకోవడం, తద్వారా అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు సహకరించుకోవడం దేనికోసం అంటే ఇక ఈ లౌకికమైనటువంటి విషయ వస్తువుల సంపార్జనే కాదు. మానవుడు సుఖంగా జీవించాలి అంటే కొన్ని నీడ్స్ అనేవి కావాలి, కొన్ని అవసరాలు ఉంటాయి. కానీ కేవలం భౌతికమైనటువంటి సంపదలను సంపార్జించడమే బౌద్ధ సమాజం యొక్క లక్ష్యం కాదు. బౌద్ధ సమాజం యొక్క ఒకానొక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే మైండ్ కల్చర్, మన మనస్సుని మనం వికసింపజేసుకోవటం. అండ్ అదేవిధంగా మదిలో ఉన్నటువంటి క్లేశాలను మనం జయించే ప్రయత్నం చేయాలి. అదే ఈ బౌద్ధ సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం. అదేవిధంగా ఈ సంఘం తీసుకున్నట్లయితే ఈ సంఘంలో సభ్యులు బౌద్ధ భిక్షువులు ఉంటారు, శ్రామణేరాలు ఉంటారు. ఈ విధంగా సంఘం అనేది ఉంటుంది. ఈ సంఘం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ సంఘం యొక్క లక్ష్యం నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోవటం. ఏ విధంగా అంటే వారు శ్రద్ధ, దాన, శీల, భావన ఈ 4ంటిని కూడా వారు సాధన చేస్తూ అదే విధంగా అష్టాంగ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని వారు నిర్వాణాన్ని సాక్షాత్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సంఘంలో భిక్షునీలు వీరుంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉపాసకులు ఉన్నారు. వీరిరువురు కూడా జీవన విధానంగా దేన్ని స్వీకరిస్తారు అంటే అష్టాంగ మార్గాన్నే జీవన విధానంగా స్వీకరించడం జరుగుతుంది. వారు నిర్వాణ సాక్షాత్కారానికి వీరు ప్రయత్నిస్తారు. వీరు ఈ అష్టాంగ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని జీవితాలని సుసంపన్నం చేసుకోవటం, అదేవిధంగా అంటే ఆనందమయం చేసుకోవటం. బుద్ధ భగవానులు వారు చెప్తారు ప్రతి మానవుడికి కూడా ఒక ఆసక్తి ఉంటుంది, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఏంటి అంటే నేను ఆనందంగా జీవించాలి అని తపిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క జీవితం ఆనందమయం కావాలి అన్నా, ఒక వ్యక్తి మోక్షాన్ని సాక్షాత్కరించుకోవాలి అన్నా, ముక్తిని సాక్షాత్కరించుకోవాలి అన్నా అది అష్టాంగ మార్గం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మోక్షం, ముక్తి అంటున్నానని ఇవి వేరే పదాలు అనుకోకండి, ఇవి బౌద్ధ పదాలే. ఇక్కడ మోక్షం అన్నా ముక్తి అన్నా ఏంటి అంటే మదిలో ఉండేటువంటి ఆ క్లేశాలను జయించడం. ఈ విధంగా ఈ బౌద్ధ భిక్షువులకి అదేవిధంగా ఉపాసకులకి ఇదే జీవన విధానం, అష్టాంగ మార్గమే జీవన విధానం. వీరికి ఆ నిర్వాణ సాక్షాత్కారమే వీరి ముఖ్య లక్ష్యం కాబట్టి వీరి సాధన ఇవన్నీ కూడా ఎలాబరేట్ గా ఉండడం జరుగుతుంది. వీరు గృహస్థ జీవితాన్ని సాగిస్తూ ధమ్మాచరణ చేస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి గనుక బుద్ధ భగవానుల వారు ఉపాసకులకి ఆ విధమైనటువంటి ప్రవచనాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ బుద్ధ భగవానుల వారు ఒక ఉపాసకుడు ఏ విధంగా ఉండాలి, ఎవరిని ఉపాసకుడు అని మనం చెప్పగలుగుతాము అని ఒక సూత్రంలో చెప్పడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు. స్వీకరించిన తరువాత వారు ఎక్కువ కాలం మనతో లేరు. అందువల్ల ఏంటి అంటే చాలా వరకు కూడా ఎవరికి తోచిన విధంగానే వారు ధమ్మాచరణ చేస్తూ ఉన్నారు. కానీ మన బౌద్ధ ధమ్మం ఎవరు నిజమైన ఉపాసకుడు అనేది బుద్ధ భగవానుల వారు వివిధ సూత్రాలలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనం బుద్ధ భగవానుల వారు కొన్ని సూత్రాల్లో ఉపాసకుడు గురించి చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. బుద్ధ భగవానుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఏంటి అంటే ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వారు ఉపాసకుడు కాజాలడు. బుద్ధ భగవానుల వారు చెప్పారు ఒక సూత్రంలో ఏంటి అంటే చాలా మంది వాళ్ళు నిజంగా ఉపాసకులు కాకపోయినా కూడా నేను ఉపాసకుణ్ణి, నేను బౌద్ధుణ్ణి అని చెప్తున్నారు బుద్ధ భగవానుల వారు. పంచహి విక్కవే దమ్మేహి సమన్నాగతో ఉపాసక చండాలోచ హోతి ఉపాసక మలంచ ఉపాసక పతికుట్టోచ. బిఖూస్
possessing these 5 qualities, a lay follower is a chandala of a lay follower, a stain of a lay follower, a last among the lay followers అని బుద్ధ భగవానుల వారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చండాల అనే పదం వేరే విధంగా వాడలేదు. అంటే ఈ ఉపాసకుల్లో నీచుడు అని అర్థం అవుతుంది, అంతే తప్ప వేరే విధమైనటువంటి అర్థంతో కాదు. ఎవరు ఏ లక్షణాలు అంటే అశుద్ధోహోతి, ఆయనకి బుద్ధుని పట్ల గాని, ధమ్మం పట్ల గాని, సంఘం పట్ల గాని అంతఃకరణ శుద్ధితో కూడినటువంటి శ్రద్ధ ఉండదు. కానీ నేను ఉపాసకుణ్ణి, నేను బౌద్ధుణ్ణి అని చెప్పుకుంటాడు. దుస్సీలోహోతి, ఉపాసకుడు కావాలి అంటే తప్పనిసరిగా వారు త్రిరత్నాలకు శరణాగతులే, తప్పనిసరిగా శీలాచరణ చెయ్యాలి. చెయ్యలేకపోయినా కూడా చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా శీలాచరణ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే ఉపాసకుడు అంటాం. కొంతమంది ఉపాసకులు ఏ విధమైన శీలాచరణ చేయకుండా దుస్సీలోహోతి, ఏ విధమైన శీలాచరణ చేయకుండా, అంటే మనకి పంచశీలాలు, ఉపాసకులు ముఖ్యంగా పంచశీలాలు ఉంటాయి. ఆ పంచశీలాలను ఆచరించకుండా నేను ఉపాసకుణ్ణి, నేను బౌద్ధుణ్ణి అని చెప్పడం జరుగుతుంది. అటువంటి వాడు ఉపాసకుడు కాజాలడు. కుతూహల మంగళికో హోతి మంగళం పచ్చేతినో కమ్మం. ఇతను కేవలం ఈ భావోద్వేగాలకి లోనవుతూ, ఈ ధమ్మం పేరుతోటి భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఈ విధంగానే చేస్తూ ఉంటాడే తప్ప ఏ విధమైనటువంటి ఆచరణ ఉండదు. మంగళం పచ్చేతి నోకమ్మం, అతనికి కర్మ అంటే యాక్షన్ అండ్ రిజల్ట్, ఈ సిద్ధాంతాన్ని నమ్మడం జరగదు. ఎవరైతే ఈ విధంగా తాను చేస్తున్నటువంటి పనులు తద్వారా లభించేటువంటి ఫలితాలు, అంటే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను, నాకు ఆ ప్రతిఫలం కలుగుతుంది. నేను చెడుగా మాట్లాడినట్లయితే నాకు చెడు ఫలితం వస్తుంది. నేను చెడుగా ఆలోచించినట్లయితే నేను చెడు ఫలాన్ని పొందాలి. అంటే తాను చేస్తున్నటువంటి పనులు, అదేవిధంగా తద్వారా పొందేటువంటి ప్రతిఫలాలు, వీటి మీద నమ్మకం ఉండదు. అటువంటి వ్యక్తిని కూడా ఉపాసకుడు అనబడడు. అటువంటి వ్యక్తి ఉపాసకుడు కాజాలడు. అదేవిధంగా ఇతోచ బహిద్ద దక్షిణయ్యం గవేసతి, అంటే చాలా మంది ఏమంటారు, మేము బౌద్ధులు అంటారు, కానీ ధమ్మం యొక్క పురోగతికి వారు ఏమాత్రము కూడా సహకరించరు. కేవలం ధమ్మం గురించి మాటలతోటి ఏదో చెప్తూ ఉంటారే తప్ప ధన రూపేణా కావచ్చు, సేవ రూపేణా కావచ్చు, వేరే విధంగా వారు ధమ్మ ప్రతిష్టాపనకి ఏ విధమైనటువంటి సహకారం చేయరు. ఇటువంటి వారు నిజమైనటువంటి ఉపాసకులు కాజాలరు. తత్తచ పుబ్బకారం కరోతి, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళని ఎంచుకొని, వాళ్ళకి కావలసిన వాళ్ళని కావచ్చు, వాళ్ళకి కావలసినటువంటి ఈ విహారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి చేసుకుంటారే తప్ప ఎవరికి చేయడం వల్ల, ఎవరికి సహకరించడం వల్ల ధమ్మ వ్యాప్తి జరుగుతుంది అనేది చూడకుండా వారి పేరు కోసం, వాళ్ళకి కావలసిన వారి కోసం వారు ఈ ధమ్మ కార్యాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఉపాసకులు కాజాలరు అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా బుద్ధ భగవానుల వారు పంచహి బిక్కవే దమ్మేహి సమన్నాగతో ఉపాసక రత్నంచ హోతి, ఉపాసక పదుమంచ, ఉపాసక పుండరీకంచ. అంటే ఒక ఉపాసకుడు చూసి మనం చెప్పచ్చు, ఇతను రత్నం లాంటి ఉపాసకుడు, ఈయన ఉపాసక రత్నం. అదే విధంగా ఇక్కడ ఉపాసక పదుమంచ, పదుమ అంటే కలువ పువ్వు, అతను కలువ పువ్వు లాంటి వ్యక్తి. పుండరీకంచ అంటే తెల్లటి కలువ పువ్వు, ఇదేమో పదుమ అంటే మనకి ఎర్రటి కలువ పువ్వు. అంటే ఎవరు ఇతను ఉపాసకుల్లో ఇతను రత్నం లాంటి వాడు అని మనం ఎవరిని చెప్పచ్చు అంటే, ఎవరైతే బుద్ధ ధమ్మ సంఘం పట్ల త్రికరణ శుద్ధితో కూడినటువంటి, అంతఃకరణ శుద్ధితో కూడినటువంటి
శ్రద్ధను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి ఈ ధమ్మాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటాడు. మనస వాచ కర్మణ తాను ఆచరిస్తాడు. ఇంట్లోనూ ఆచరిస్తాడు, బయట ఆచరిస్తాడు. ఇక్కడ కుతూహల మంగళికో హోతే అని మొదటి దాంట్లో చెప్పుకున్నాం. వాళ్ళు కేవలం ఆర్భాటం నేను ఒక ఉపాసకుణ్ణి అని తెలియపరచడం, ప్రదర్శనార్థం అన్నీ చేస్తారే తప్ప వారిలో ఆచరణ అనేది ఉండదు. కానీ ఉపాసక రత్నం ఎవరంటే నిజమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు. అంతఃకరణ శుద్ధితో వీరు శ్రద్ధను కలిగి ఉంటారు. అది ఇక్కడ అదే విధంగా ఈ ఉపాసక రత్నం నిజమైనటువంటి శీలవంతుడు. బౌద్ధుల్లో శీలాచరణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందువల్లంటే శీలాచరణ చెయ్యకపోతే వ్యక్తిలో పరివర్తన రానే రాదు. శీలాచరణ చెయ్యనటువంటి వ్యక్తికి తనలో ఉన్నటువంటి బలహీనతలు, క్లేశాలు, వాసనలు, దుర్గుణాలు ఇవేమి కూడా అతనికి పరిచయం కానే కావు. అందువల్ల ఎవరు ఉపాసక రత్నం అంటే తప్పనిసరిగా మనస వాచ కర్మణ పంచశీలాలను ఆచరిస్తారో వారు మాత్రమే ఉపాసక రత్నం. మూడవది ఏంటి అంటే ఇతను ఆర్భాటాలు, ప్రదర్శనలు ఏమీ ఉండవు. చాలా చక్కగా తన ఆచరణ ఏదో తాను చేసుకుంటూ ఉంటాడు. అతను ధమ్మానుసారంగా ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, పనులను చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని మాత్రమే మనం ఉపాసక రత్నం అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఆయన ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే, నేను మీకు రాజ్యాంగం ద్వారా అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఉద్యోగాలు చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, అన్నీ చేస్తారు. మీరు చేయవలసింది ఏంటి? మీరు భారతదేశంలో బౌద్ధ ప్రచారానికి మీరు సర్వశక్తులు వడ్డండి అని ఆయన చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం? రకరకాల ఏవేవో చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఉపాసక రత్నం అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తను ఏం చేసినా కూడా ధమ్మానుసారంగా చేస్తాడు, ధమ్మ ప్రతిష్టాపనకి చేస్తాడు. ఆ వ్యక్తి చేసేటువంటి ప్రతి పని కూడా ధమ్మాన్ని పరిరక్షించడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని ఉపాసక రత్నం అంటారు. ఐదవది, అతను కేవలం ఆ బంతేజీ నా వల్ల, లేకపోతే ఆ విహార నాద, నేను వారికి దానం చేయటం వల్ల పేరు వస్తుందా అని కాకుండా, ఆ వ్యక్తికి సహాయం చేయడం వల్ల, ఆ సంస్థకి సహాయం చేయటం వల్ల, ఆ విధంగా చేయటం వల్ల ధమ్మ వ్యాప్తి జరుగుతుంది. అందరికీ ధమ్మం అందుబాటులోకి వస్తుంది. ఆ ప్రాతిపదికన ఈ ఉపాసక రత్నం అనేటువంటి వ్యక్తి దానం చేస్తాడు, సహకరిస్తాడు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా బుద్ధ భగవానుల వారు ఈ అంగుత్తర నికాయలో ఉన్నటువంటి ఈ సూత్రంలో ఎవరు నిజమైనటువంటి ఉపాసకుడు, అదేవిధంగా ఎవరు రత్నం లాంటి ఉపాసకుడు, ఎవరు సరైనటువంటి ఉపాసకుడు కాదు అనేది బుద్ధ భగవానుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక మిలింద ప్రశ్నలు అనే పుస్తకాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఈ మిలింద ప్రశ్నల్లో ఉపాసకుల యొక్క గుణాల గురించి 10 రకాల గుణాల గురించి బంతే నాగసేన మనకి వివరించడం జరిగింది. ఉపాసకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఉపాసకో సంగేన సమాన సుఖ దుఃఖో హోతి ధమ్మాధిపతయ్యో హోతి. అతను హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు అంటే ధమ్మానికే ఇస్తారు. మొదటి ప్రయారిటీ ధమ్మానికే ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మీరు ముందుగా ఈ ధమ్మానికే ప్రాముఖ్యతనివ్వండి. ఈ ధమ్మం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని సాధించండి, అంతే తప్ప పొట్ట కోసం జీవించకండి. ఆయన ఇదే చెప్పడం జరిగింది. నిజమైనటువంటి ఉపాసకుడు దేనికి ప్రయారిటీ ఇస్తాడు అంటే ధమ్మానికి ప్రయారిటీ ఇస్తాడు. ఉపాసకో సంగేన సమాన సుఖ దుఃఖో హోతి. సుఖంలో కావచ్చు, దుఃఖంలో కావచ్చు,
ఎప్పుడైనా సరే సంఘానికి చేయవలసింది చేస్తాడు. తనను తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో, తనకు తాను ఏ విధంగా సహకరించుకుంటాడో, తనను తాను ఏ విధంగా చూసుకుంటాడో ఆ విధంగానే ఆ వ్యక్తి, ఆ ఉపాసకుడు సంఘానికి సహకరిస్తాడు. ఇది ఉపాసకుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం. రెండవది యథాబలం సంవిభాగ రతోహోతి. అంటే ఏంటి అంటే ఇతను సంఘానికి, బిక్కు సంఘానికి వారిని ఆదరించడంలోను, అదేవిధంగా వారికి దానం చేయడంలోను, వారికి సహకరించడంలోను, వారి పోషణ చూసుకోవడంలోను ఆనందాన్ని పొందుతాడు. అంతే తప్ప భయపడడం జరగదు. ఆ వ్యక్తి నిరంతరాయంగా సంఘ క్షేమానికై, సంఘ పరిరక్షణకై, ఈ బుద్ధ శాసన పరిరక్షణకై నిరంతరాయంగా ఏదోటి చేస్తూ ఉంటాడు. దానిలో అతను ఆనందం పొందడం జరుగుతుంది. అదేవిధంగా జనశాసన పరిహానిం దిస్వా అభివడ్డీయ వాయమతి. అంటే ఏంటి అంటే నిజమైనటువంటి ఉపాసకుడు నిరంతరాయంగా ఈ బుద్ధ శాసనాన్ని గమనిస్తూ ఉంటాడు, ధమ్మాన్ని గమనిస్తూ ఉంటాడు. అంటే సమాజంలో ధమ్మం ఏ విధంగా ఉంది, అందరికీ అందుబాటులో ఉందా లేదా, ధమ్మం వృద్ధి చెందుతుందా లేదా, శాసన వృద్ధి జరుగుతుందా లేదా, క్షీణిస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే సరిగా ఈ ధమ్మ వ్యాప్తి జరగడం లేదు, అంటే అందరికీ ఈ ధమ్మం అందుబాటులో ఉండడం లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఈ ధమ్మ పునరుజ్జీవానికి అతను కృషి చేస్తాడు. ఇది నిజమైనటువంటి ఉపాసకుడి యొక్క లక్షణం. అదేవిధంగా నాలుగవది సమ్మాదిట్టికో హోతి. ఇది చాలా పెద్ద అంశం. దీని గురించి చెప్పాలి అంటే సమ్మాదిట్టికో అంటే ఇది సమ్మాదిట్టి అంటే రైట్ యు. బౌద్ధం జీవితం గురించి ఉన్నట్టుగా చెప్తుంది. జీవితం గురించి ఉన్నట్టుగా అవగతం చేసుకోవడం కూడా సమ్యక్ దృష్టి. అదేవిధంగా మన సమస్యలను ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం కూడా సమ్యక్ దృష్టి. మన ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుని పరిష్కార మార్గాలను కూడా, సమస్య నిజంగా పరిష్కృతం అయ్యేటువంటి పరిష్కార మార్గాలను కనుగొనడం కూడా సమ్యక్ దృష్టి. అదేవిధంగా సమస్యను శాశ్వతంగా పరిష్కరించేటువంటి మార్గాలను సరిగా ఆచరించడం కూడా సమ్యక్ దృష్టి. ఈ విధంగా నిజమైనటువంటి ఉపాసకుడు ఈ ధమ్మాన్ని కేవలం ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే కాకుండా సామాజికంగాను, రాజకీయంగాను, ఆర్థికంగాను అన్ని కోణాల్లోనూ సమ్యక్ దృష్టిని కలిగి జీవించడం జరుగుతుంది. అపగత కుతూహల మంగళికు జీవిత హేతుపి అన్యం సత్తారం ఉద్దీసతి. ఈ వ్యక్తి ఎవరైతే నిజమైనటువంటి ఉపాసకుడు ఉంటారో ఆ వ్యక్తి వేరే విషయాలు అంటే ఈ ధమ్మ మార్గంలో తప్ప ఏ విధంగానూ పక్కదారి పట్టడు. ఈ నిరంతరం కూడా ఈ ధమ్మ మార్గంలోనే సాగుతాడే తప్ప ఏ వేరే మార్గాల్లోకి హాని జరిగినప్పటికీ కూడా వేరే మార్గానికి అతను వెళ్ళడు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోది కాయక వాచసికంచ రక్తితం హోతి. నిజమైనటువంటి ఉపాసకుడు అతను మాట కావచ్చు, చేత కావచ్చు, ఆలోచన కావచ్చు, ఎవరికి చాలా మైత్రీపూర్వకంగా ఉంటుంది, చాలా సభ్యతతో కూడి ఉంటుంది. అతను మాట్లాడడం వల్ల కావచ్చు, పనులు చేయడం వల్ల కావచ్చు, ఆలోచన వల్ల కావచ్చు, తనకు తాను హాని చేసుకోడు, ఇతరులకు కూడా అతను హాని చేయడు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏడవది సమగ్గారామో హోతి సమగ్గరతో. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. నిజమైన ఉపాసకుడు ఏం కోరుకుంటాడు అంటే ప్రశాంతత కోరుకుంటాడు, పీస్ అనే దాన్ని కోరుకుంటాడు. అంతే తప్ప కేవలం తన జీవితాన్ని ధనార్జన కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము జీవించడం. నిజమైనటువంటి ఉపాసకుడు కోరుకునేది ఏంటి అంటే మనశ్శాంతి,
దానిని కోరుకుంటూ తదనుగుణంగా తన జీవితాన్ని అతను నిర్మించుకోవడం జరుగుతుంది. అనసూయకో హోతి, ఉపాసకుడైనటువంటి వ్యక్తి అసూయను పక్కన పెట్టాలి. అసూయ చెందకూడదు ఏ విధంగానూ కూడా. ఎందువల్లంటే అసూయ వల్ల వ్యక్తిత్వం పతనం అవుతుంది. అందువల్ల ఏంటి, నిజమైనటువంటి ఉపాసకుడు ఏ విధంగానూ ఏ కోణంలోనూ కూడా అసూయ అనేది చెందడు. నచ కుహనవసేన శాసనే చరతి. నిజమైనటువంటి ఉపాసకుడు ఏంటి, వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషంతో బౌద్ధాన్ని స్వీకరించడం జరగదు. అంటే ఏంటి అంటే డస్ నాట్ ఫాలో ద బుద్ధ ధమ్మ ఫర్ ద సేక్ ఆఫ్ డిసీవింగ్ అదర్స్. అంటే వేరే వాళ్ళని ఎదుర్కోవడం కావచ్చు, వేరే వాళ్ళతో యుద్ధం చేయడం కోసం కావచ్చు, వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషంతో కావచ్చు ఈ ధమ్మాచరణ చేయడు. దేనికోసం అంటే తను బుద్ధ ధమ్మ సంఘాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి నిర్వాణ సాక్షాత్కారమే తన జీవన లక్ష్యంగా చేసుకుని అతను జీవిస్తాడే తప్ప ద్వేషంతో ధమ్మాచరణ చేయడు. అదేవిధంగా నిజమైనటువంటి ఉపాసకుడు బుద్ధం శరణం గతో హోతి, ధమ్మం శరణం గతో హోతి, సంఘం శరణం గతో హోతి. నిజమైనటువంటి ఉపాసకుడు త్రికరణ శుద్ధిగా బుద్ధ ధమ్మ సంఘాలకు శరణాగతుడవుతాడు అని చెప్పేసి బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అంగుత్తర నికాయలో కులసూత్తం అనేటువంటి ఒక సూక్తం అనేది ఉంది. ఆ కులసూత్తంలో బుద్ధ భగవాన్ల వారు బౌద్ధ భిక్షువులకి ఉపాసకులకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ బుద్ధ భగవాన్ల వారు చెప్తున్నారు, ఈ 9 లక్షణాలు ఉన్నటువంటి ఉపాసకులు వద్దకు మీరు వెళ్తున్నట్లయితే వెళ్ళకండి. మీరు వెళ్ళినట్లయితే వాళ్ళతోటి ఎక్కువసేపు వాళ్ళతో ఉండకండి. నవహి బిక్కవే అంగేహి సమన్నాగతం కులం అనుపగంత్వా నాలం ఉపగంతుం. మీరు వెళుతున్నట్లయితే వెళ్ళకండి. ఉపగంత్వ మీరు వెళ్ళారు, నాలం నిషీదితం అక్కడ ఎక్కువసేపు కూర్చోకండి, ఉండకండి. ఎటువంటి ఉపాసకులు వద్ద అంటే నా మనాపేన పచ్చుట్టెంతి. వాళ్ళు బంతేజీలు వస్తారు వాళ్ళు ఎదురుగుండా, వాళ్ళు మనస్ఫూర్తిగా బంతేజీల పట్ల గౌరవంతో లేవరు, లేస్తారు కానీ మనస్ఫూర్తిగా కాదు. బిక్కు సంఘం పట్ల శాసనం పట్ల ఉన్న గౌరవంతో కాదు. అటువంటి వారి వద్దకి మీరు వెళ్ళకండి. వెళ్ళినట్లయితే అక్కడ ఎక్కువసేపు ఉండకండి. నా మనాపేన అభివాదంతి. వాళ్ళు అభివాదన చేయడానికి ఇష్టపడరు, చేసిన మనస్ఫూర్తిగా చేయరు. నా మనాపేన ఆసనం జంతి. వాళ్ళు ఏంటి, వాళ్ళు కూర్చోవడానికి ఆసనాన్ని కూడా మనస్ఫూర్తిగా ఇవ్వరు. అక్కడ బంతేజీలు ఉంటారు, పెద్ద వ్యాపారస్తులు ఉంటారు, లేకపోతే ఒక పెద్ద పొలిటీషియన్ ఉంటారు. ఎవరికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది? రాజకీయ నాయకుడికి ఇస్తారు, లేకపోతే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యాపార భిక్షువులకి ఇవ్వరు. అటువంటి చోటకి మీరు వెళ్ళకండి. వెళుతున్నట్లయితే వెళ్ళొద్దు, వెళ్ళినట్లయితే అక్కడ ఎక్కువసేపు ఉండకండి. సంతమస్స పరిగుహంతి. దే హైడ్ వాట్ దే హ్యావ్ ఫ్రమ్ సంఘ. వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది, బాబాసాహెబ్ దయ వల్ల చాలా ఉంటుంది, కానీ వాళ్ళంతా దాచేసుకుంటారు. అటువంటి వారి వద్దకు వెళ్ళకండి. వెళ్ళినా ఎక్కువసేపు ఉండకండి. బహుకంపి తోకం దింతి. ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ. బాబాసాహెబ్ ఏం చెప్పారు? మీ ధన జ్ఞాన సమయశక్తి సంపదల్లో 5% బౌద్ధ ధమ్మానికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఈవెన్ వెన్ దే హ్యావ్ మచ్ దే గివ్ లిటిల్. అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది ధమ్మం కోసం.
పని తెంపి లోకం దెంతి. వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప వస్తువులు ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది, చాలా విలువైనవి ఉంటాయి, వాళ్ళ దగ్గర ఈ బౌద్ధ వ్యాప్తికి ఉపకరించేటువంటివన్నీ కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఉపయోగపడేవి ఇవ్వరు, మంచివి ఇవ్వరు అని అటువంటి వారి వద్దకి వెళ్ళకండి. అసకచ్చం దెంతి నో సక్కచ్చం. వాళ్ళు ఇచ్చినా కూడా గౌరవప్రదంగా ఇవ్వరు, గౌరవప్రదంగా ఇవ్వరు. ఎవరైతే గౌరవప్రదంగా సంఘం పట్ల గౌరవప్రదంగా ఉండడం లేదో, ఎవరైతే గౌరవభావంతో దానం చేయడం లేదో వారి దగ్గరికి వెళ్ళకండి, వారి దానం స్వీకరించకండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. నా ఉపనిషీదంతి ధమ్మసవనాయ. వారు ధమ్మ ప్రవచనం జరుగుతుంది కానీ మనసు ఇక్కడ ఉండదు. ధమ్మ ప్రవచనం జరుగుతుంది, ఏంటి, నిజమైన ఉపాసకుడు ముందు వరుసలో కూర్చోవడానికి పోటీ పడతాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అంత ప్రవచనాన్ని వినడానికి ఆసక్తి చూపరు. వారి మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. దే డోంట్ సిట్ క్లోజ్ బై టు లిజన్ టు ద ధమ్మ అని చెప్పడం జరిగింది. భాషితమస్సన సుసూసంతి. వారు ఈ ధమ్మానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు, మనసులో ప్రతిష్ఠ చేసుకోవడానికి ఆసక్తి చూపరు, ఆచరించడానికి కూడా ఆసక్తి చూపరు. అంటే ధమ్మం పట్ల వారు నిజమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండరు. ఇటువంటి లక్షణాలు ఇక్కడ ఫ్యామిలీస్ అంటారు. ఏ కుటుంబంలో అయితే ఇటువంటి లక్షణాలు అనేవి ఉంటాయో వారి వద్దకు మీరు వెళుతున్నట్లయితే వెళ్ళకండి. వారి ఇళ్ళకి వెళ్ళినట్లయితే ఎక్కువసేపు అక్కడ ఉండకండి అని చెప్పేసి బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజమైనటువంటి ఉపాసకుడు ఏ విధంగా ఉండాలి అనే దానిని మహానామ సూత్రంలో బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరిగింది. ఒక ఉపాసకుడు అంటే ఏంటి అంటే, ఉపాసకుడు అంటే బుద్ధ త్రిరత్నాలకు శరణు వెళ్ళినటువంటి వ్యక్తి, అంటే ధమ్మం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఆచరిస్తున్నటువంటి వ్యక్తి. కానీ నిజమైనటువంటి ఉపాసకుడు కేవలం తన కోసమే ధమ్మాన్ని ఆచరించడు. నిజమైనటువంటి ఉపాసకుడు ధమ్మాన్ని తన కోసము ఆచరిస్తాడు, పరుల కోసము ఆచరిస్తాడు. అటువంటి ఉపాసకుడే నిజమైనటువంటి ఉపాసకుడు అని చెప్పేసి బుద్ధ భగవాన్ల వారు మహానామ సూక్తంలో చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని ఉపాసకుడికి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి చెప్తున్నారు. ఉపాసకు అత్తనాచ శ్రద్ధా సంపన్ను. ఉపాసకుడు తాను శ్రద్ధను కలిగి ఉన్నాడు. అదేవిధంగా పరంచ శ్రద్ధా సంపదాయ సమాదాపేతి. ఇతరులు కూడా ధమ్మం పట్ల శ్రద్ధను కలిగి ఉండేటట్లు, ఇతరులు కూడా ఆ శ్రద్ధను పెంపొందించేటట్లు అతను ఇతరులకు సహకరిస్తాడు. అత్తనాచ శీల సంపన్నో హోతి పరంచ శీల సంపదాయ సమాదాపేతి. తాను శీలాచరణ చేస్తాడు, ఇతరులు కూడా శీలాచరణ చేసే విధంగా ప్రోత్సహిస్తాడే తప్ప ఇతరుల శీలాచరణకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడు. అత్తనాచ త్యాగ సంపన్నో హోతి పరంచ త్యాగ సంపదాయ సమాదాపేతి. ఇక్కడ ప్రతి ఉపాసకుడు కూడా తెలుసుకోవాల్సింది, కలిగి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ఏంటి అంటే త్యాగం. త్యాగం అనేది లేకుండా ఏ వ్యక్తి కూడా త్యాగం అనేటువంటి గుణం లేనటువంటి వ్యక్తి ధమ్మానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వలేడు. ఎందువల్లంటే చాలా లౌకికమైన విషయాలు, ఈ భావబంధనాలు ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. త్యాగం లేనట్లయితే, ఆ వ్యక్తి త్యాగ సంపన్నుడు కానట్లయితే ధమ్మాన్ని కిందకి నెట్టేస్తూ ఉంటాడు. చివరికి ఏంటి, ధమ్మ యొక్క ప్రాధాన్యత
అట్టడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల నిజమైనటువంటి ఉపాసకుడు త్యాగ సంపన్నుడై ఉండాలి. అదే విధంగా ఇతరులు కూడా ఈ త్యాగ నిరతిని పెంపొందించుకునే విధంగా ప్రోత్సహించాలి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అత్తనాచ భిక్కూనం దర్శన కామోహోతి. నిజమైనటువంటి ఉపాసకుడు బౌద్ధ భిక్షువులను దర్శించాలని తపిస్తూ ఉంటాడు. నేను ఎంత దూరం అయినప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా నేను బౌద్ధ భిక్షువులను దర్శించాలి అని తపిస్తాడు. ఆ విధంగానే దర్శిస్తాడు. అదే విధంగా పరంచ భిక్కునం దర్శనే సమాధాపేతి. ఇతరులు కూడా బౌద్ధ భిక్షువులను దర్శించుకునేందుకు అతను ప్రోత్సహిస్తాడు, సహకరిస్తాడు. అత్తనాచ సద్దమ్మం సూతుకామో హోతి పరంచ సద్దమ్మ సమనే సమాధాపేతి. ఇక్కడ అత్తనాచ సద్దమ్మం, అతను సద్దమ్మం, దమ్మం వేరు, సద్దమ్మం వేరు. సద్దమ్మం అంటే ఏంటి? సద్దమ్మం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది. సద్దమ్మం ఒక సమానత్వాన్ని, మానవత్వాన్ని, కొన్ని విలువలని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజ్ఞతో పాటు కరుణను కూడా కలిగి ఉంటుంది. అటువంటి సద్దమ్మాన్ని కేవలం ప్రజ్ఞని పెంపొందించుకోవడమే కాదు, కరుణను కూడా పెంపొందించుకుంటాడు. అటువంటి సద్దమ్మాన్ని అతను అన్వేషించి పొందుతాడు, కనుగొని అతను ధమ్మాన్ని పొందుతాడు, ఆచరిస్తాడు. అదే విధంగా పరులకు ఆ సద్దమ్మాన్ని వినిపిస్తాడు, అందిస్తాడు. అత్తనాచ సుతానం ధమ్మానం ధారణ జాతికో హోతి పరంచ ధమ్మధారణాయ సమాధాపేతి. ఇతను ఏదైతే సద్ధమ్మాన్ని అతను విన్నాడో ఆ సద్ధమ్మాన్ని మదిలో ప్రతిష్ఠించుకుంటాడు, ధారణ చేస్తాడు. అదే విధంగా ఇతరులు కూడా ఈ సద్ధమ్మాన్ని తెలుసుకుని ధారణ చేసే విధంగా అతను సహకరిస్తాడు, ప్రోత్సహిస్తాడు. అత్తనాచ సుతానం ధమ్మానం అత్తూప పరిక్కిత హోతి పరంచ అత్తూప పరిక్కాయ సమాధైపేతి. తెలుసుకున్నటువంటి ధమ్మాన్ని అతను పరీక్షిస్తాడు, నిగూఢంగా అతను పరీక్షించడం జరుగుతుంది. అదే విధంగా ఇతరులు కూడా వారు తెలుసుకున్నటువంటి ధమ్మాన్ని పరీక్షించే విధంగా ఇతరులను కూడా ప్రోత్సహిస్తాడు. అదే విధంగా ఎనిమిదవది చివరిది ఏంటి? అత్తనాచ అత్తమన్యాయ ధమ్మమన్యాయ ధమ్మానుధమ్మపటిపన్నో హోతి పరంచ ధమ్మానుధమ్మపటిపత్తియ సమాధాపేతి. అతను ఏం చేసినా కూడా ఆయన జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ధమ్మానుసారంగా ఉంటుంది. అతను ధమ్మానుసారంగా జీవిస్తాడు. అదే విధంగా ఇతరులు కూడా ధమ్మానుసారంగా జీవించే విధంగా అతను ప్రోత్సహిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చివరిగా మనం ఈ వేరే వినయపేటకంలో బుద్ధ భగవాన్ల వారు ఈ 8 విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఉపాసకుడు ఇటువంటి పనులకు పాల్పడతాడో ఆ ఉపాసకుడిని తప్పనిసరిగా పక్కన పెట్టండి అని బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరుగుతుంది. భిక్కూనం అలాభాయ పరిసక్కతి. వారు ఎవరైతే భిక్కు సంఘానికి హాని కలిగిస్తారు, అంటే నష్టం కలుగజేస్తారు, వారిని పక్కన పెట్టమని చెప్పడం జరుగుతుంది. భిక్కూనం అనత్తాయ పరిసక్కతి. ఎవరైతే సంఘానికి హాని కలిగజేస్తారో వారిని తప్పనిసరిగా పక్కన పెట్టాలి అని చెప్పేసి బుద్ధ భగవాన్లు వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి? ఉపాసకుడికి సంబంధించి ఒక ఉపాసకుడిగా ఉంటూ అతను సంఘానికి నష్టం చేకూరుస్తాడు, ఒక ఉపాసకుడిగా ఉంటూ సంఘానికి కీడు చేస్తాడు. అదేవిధంగా భిక్కూనం ఆవాసాయ పరిసక్కతి. అతను ఏదో బౌద్ధ భిక్షువు ఒక ఆరామంలోకి వెళితే అతను ఉండకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కలిగజేయడం జరుగుతుంది. అటువంటి ఉపాసకుడిని పక్కకు పెట్టాలి. అటువంటి ఉపాసకుడు కానే కాదు. భిక్కు అక్కోసతి పరిభాసతి. ఎవరైతే ఒక ఉపాసకుడిగా ఉంటూ బౌద్ధ భిక్షువులను అవమానిస్తారో అటువంటి ఉపాసకుడు కాజాలడు. ఈ
ఇది వినయపీఠకంలోది, అటువంటి ఉపాసకుణ్ణి పక్కకి పెట్టేసేయాలి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా బిక్కు బిక్కుహి భేదేతి, ఈ సంఘ భేదానికి పాల్పడతారు. అంటే సంఘ సభ్యుల మధ్య వారు శత్రుత్వాన్ని, ద్వేషాన్ని రగిలించడం జరుగుతుంది. అటువంటి ఉపాసకుల్ని పక్కన పెట్టాలి. బుద్ధస్స అవన్నం భాసతి, హీ టాక్స్ ఇల్ ఆఫ్ ద బుద్ధ, ఎవరైతే బుద్ధుని గురించి తప్పుగా మాట్లాడతారు. అదే విధంగా ధమ్మస్స అవన్నం భాసతి, ధమ్మం గురించి, ఒక ఉపాసకుడిగా ఉంటూ ధమ్మం గురించి తప్పుగా మాట్లాడతారు. సంఘస్స అవన్నం భాసతి, ఒక ఉపాసకుడిగా ఉంటూ సంఘం గురించి తప్పుగా మాట్లాడతారో వారందరూ అటువంటి ఉపాసకుల్ని పక్కన పెట్టడం జరిగింది. నేను శ్రీలంకలో చదివాను, థాయిలాండ్లో చదివాను, తైవాన్లో చదివాను, చాలా చోట్ల చదివాను. ఇక్కడ బుద్ధిస్ట్ ప్రొఫెసర్స్ అనేవారు ఉంటారు. వారందరూ కూడా బౌద్ధంలో ఒక శాస్త్రీయంగా పరిశోధనలు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పటికీ కూడా వారు బౌద్ధులైనటువంటి స్కాలర్స్, ప్రొఫెసర్స్ వీరందరూ కూడా ఉండేవారు. వారు ఏ రీసెర్చ్ పేపర్ రాసినా కూడా వారు ఈ సంఘం గురించి కానివ్వండి, బుద్ధ శాసనం గురించి కానివ్వండి, ధమ్మం గురించి కానివ్వండి, ఇంత కూడా తప్పుగా రాయడం చేసేవారు కాదు. అదే విధంగా వారి రాతల వల్ల సామాన్య ప్రజానికల్లో బుద్ధ ధమ్మ సంఘాల పట్ల శ్రద్ధ తగ్గే విధంగా వారు ఎప్పుడూ కూడా రాసేవారు కాదు. ఎందువల్లంటే దీని పట్ల వారికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కనుక. ఈ రోజుల్లో మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం, వారు పరిశోధన బౌద్ధంపై పరిశోధనలు అని పరిశోధనల పేరుతోటి కొన్ని రకరకాలుగా రాస్తూ ఉన్నారు. అలా రాసేటువంటి వ్యక్తులు ఉపాసకుడు కాదు, వారిని తప్పనిసరిగా మనం పక్కన పెట్టాలి అని చెప్పేసి బుద్ధ భగవాన్లు వారు చెప్పడం జరుగుతుంది. చివరిగా ఏంటి అంటే, మనం సింగాలవధ సూత్రంలో బుద్ధ భగవాన్లు వారు గృహస్థ సంబంధమైనటువంటి బాధ్యతలను మనకి వివరిస్తూ, ఒక బౌద్ధ భిక్షువు తన యొక్క ఉపాసకులకి ఏం చేయాలి, ఒక ఉపాసకుడు బౌద్ధ భిక్షువుకి ఏం చేయాలి అని సింగాలవధ సూత్రంలో బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరిగింది. ఒక ఉపాసకుడు సంఘం పట్ల, బౌద్ధ భిక్షువుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి? మెత్తైన కాయకమ్మేన, మెత్తైన వచీకమ్మేన, మెత్తైన మనోకమ్మేన. వారు మనస వాచ కర్మణ బౌద్ధ భిక్షువుల పట్ల మైత్రీపూర్వకంగా వ్యవహరించాలి. అనావట ద్వారతాయ, బౌద్ధ భిక్షువులు అంటే బై కీప్ ఓపెన్ హౌస్ టు దెమ్, అంటే వాళ్ళ వాళ్ళు ఇల్లు, బౌద్ధ భిక్షువులు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇంటికి వచ్చే విధంగా వారు ఈ బౌద్ధ భిక్షువుల్ని ఆదరించాలి. అమిసానుపదానేన, వారికి కావలసినటువంటి సదుపాయాలు, వారి పోషణ, వారికి కావలసినటువంటి వస్తువులు సమకూర్చవలసినటువంటి బాధ్యత ఉపాసకులకి ఉంటుంది. ఇక ఆ విధంగా ఉపాసకులు బౌద్ధ భిక్షువుల్ని ఆదరిస్తున్నారు, పోషించుకుంటున్నారు. మరి బౌద్ధ భిక్షువు ఏం చేయాలి? పాపా నివారింతి, తన యొక్క ఉపాసకులు చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బౌద్ధ భిక్షువుది. పాపాలు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ బౌద్ధ భిక్షువుది. కళ్యాణే నివాసంతి అంటే, కళ్యాణే నివాసంతి అంటే అతనికి మంచి జరిగే విధంగా, అతనితో పాటు పరులకు కూడా మంచి జరిగేటువంటి కార్యాలనే చేసే విధంగా తన ఉపాసకుని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఆ బౌద్ధ భిక్షువుది. కళ్యాణేన మనస అనుకంపంతి, తన యొక్క ఉపాసకుల్ని పట్ల అనుకంపతోటి బౌద్ధ భిక్షువులు ఉంటూ వాళ్ళు ఒక సన్మార్గంలో ముందుకు వెళ్లే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ బౌద్ధ భిక్షువుకి ఉంటుంది. అదే విధంగా అసుత్తం సావంతి, ధమ్మం గురించి ఉపాసకులు తెలుసుకోలేరు, చదవలేరు,
అటువంటప్పుడు ఏం చేయాలి బౌద్ధ భిక్షు బాధ్యత? ఈ వీరు బౌద్ధ భిక్షు ధమ్మగురు అయినటువంటి బౌద్ధ భిక్షువు ధమ్మం గురించి అధ్యయనం చేయాలి, సాధన చేయాలి, అనుభవపూర్వకంగా ధమ్మాన్ని సాక్షాత్కరించుకొని ఈ ఉపాసకులు ఏ ధమ్మాన్ని అయితే వినలేదో ఆ ధమ్మ విషయాలు ఉపాసకులకి వివరించవలసినటువంటి బాధ్యత బౌద్ధ భిక్షువుది. అదేవిధంగా సుతం పర్యోదాపెంతి, ఏవైతే ముందుగానే ధమ్మం గురించి విని ఉన్నారో వాటి పట్ల ఉపాసకులకి అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత బౌద్ధ భిక్షువుది. సగ్గస్సమగ్గం ఆచిక్కంతి. ఇక్కడ సగ్గస్సమగ్గం, సగ్గం అంటే ఏమీ లేదు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం. జీవితాన్ని ఆనందమయం చేసుకునేటువంటి మార్గాన్ని ఉపాసకులకు చూపించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే బౌద్ధ భిక్షువులది. ఈ విధంగా బుద్ధ భగవాన్ల వారు ఉపాసకుడు గురించి చెప్పడం జరిగింది. ఇంకా అనేక సూత్రాల్లో బుద్ధ భగవాన్ల వారు ఒక ఉపాసకుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి వృత్తులు చేపట్టాలి, అన్నీ కూడా ఏ విధంగా అయితే ఒక బౌద్ధ భిక్షువు ఏ విధంగా ఉండాలో బుద్ధ భగవాన్ల వారు వివరించారో, ప్రబోధించారో, ఆ విధంగానే ఒక ఉపాసకుడు ఏ విధంగా జీవించాలో అన్న దాన్ని కూడా మన త్రిపీఠకాల్లో బుద్ధ భగవాన్ల వారు అనేక సూత్రాల్లో మనకి వివరించడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఉపాసకుడు కావచ్చు, ఒక బౌద్ధ భిక్షువు కావచ్చు, వారిరువురు కూడా ఒక ఈ అష్టాంగ మార్గం అనేటువంటి ఒక నైతిక జీవన విధానాన్ని వారిరువురు కూడా తప్పకుండా అనుసరించాలి. అనుసరించి వీరిరువురు కూడా సంఘం, అదేవిధంగా ఉపాసకుడు, వీరిరువురు కూడా ఒకరినొకరు సహకరించుకోవాలి. వీరిరువురు కూడా ఒకరినొకరు ఎప్పుడు సహకరించుకుంటారు అంటే వీరిరువురి యొక్క లక్ష్యం ఒకటైనప్పుడు. వీరిరువురి యొక్క లక్ష్యం ఏం కావాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. పొట్ట కోసం కాదు జీవించడం, మైండ్ కల్చర్, వికాసాన్ని సాధించాలి. ఇక్కడ బౌద్ధ భిక్షువులు సాధించవలసింది ఏంటి? నిర్వాణ సాక్షాత్కారం. నిర్వాణ సాక్షాత్కారం కూడా ఏంటి? మైండ్ కల్చరే, మనోవికాసమే. క్లేశాలను జయించడం, మనోక్లేశాలను జయించడం ద్వారా నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక గృహస్థుడు, ఉపాసకుడు ఈ అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తూ మనోవికాసాన్ని సాధించినట్లయితే గృహస్థ జీవితం ఆనందమయం అవుతుంది. ఈ విధంగా ఒక గృహస్థుడు జీవితం ఆనందమయం కావడంలో ఒక బౌద్ధ భిక్షువు పాత్ర చాలా ఉంటుంది. ఎందువల్లంటే ఉపాసకుడికి ఆ జీవన విధానాన్ని వివరించవలసినటువంటి బాధ్యత బౌద్ధ భిక్షువుకే ఉంటుంది. ఎప్పుడు అతను వివరించగలుగుతాడు? ఆ బౌద్ధ భిక్షువు చక్కగా ధమ్మాన్ని అధ్యయనం చేసి, సాధన చేసి, సాక్షాత్కరించుకొని, సమాజాన్ని గమనిస్తూ ఈ ధమ్మం సమాజానికి, ఉపాసకులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదనుగుణంగా ధమ్మ బోధ చేసేటువంటి సామర్థ్యాన్ని బౌద్ధ భిక్షువు కలిగి ఉండాలి. అది రాజకీయం కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, మనో సంబంధిత విషయాలు కావచ్చు, పర్యావరణ సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ప్రతి సమస్యకి పరిష్కారం బౌద్ధంలో ఉంటుంది. ఇన్ని కోణాల్లో బౌద్ధం సమాజానికి మేలు చేస్తుంది. ఈ విధంగా సమాజానికి మేలు జరగాలి అన్నా, అదేవిధంగా ప్రబుద్ధ భారత్ నిర్మాణం అనేటువంటి లక్ష్యం సాకారం కావాలి అన్నా ఈ భిక్కు సంఘం, అదేవిధంగా ఉపాసకులు ఒకరినొకరు సహకరించుకున్నప్పుడే ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రవచనం ఇచ్చేటువంటి అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తాను. సాధు 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 సాధు. థ్యాంక్ యూ బంతిజీ, చక్కని ప్రవచనం. మన శ్రోతలు ఎంతో శ్రద్ధగా విన్నారు. కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి.
బంతిజీ శ్రీ వేణుగోపాల్ గారు అడుగుతున్నారు, బిక్కు సంఘ అంటే ఏమిటి? ఇంతకు ముందు ఇది క్లారిఫై చేశారు మన మీటింగ్ లో, బట్ ఒకసారి మీ దగ్గర నుండి వినాలని కోరుతున్నాం. ఇక్కడ సంఘ అంటే ఒక వ్యక్తి భిక్షువు కావాలి అనుకున్నప్పుడు, ఒక గృహస్థుడైనటువంటి ఒక వ్యక్తి భిక్షువు కావాలనుకుంటాడు. కావాలి అనుకుంటే అతను ఒకేసారి భిక్షువు కాజాలడు. ముందుగా అతను గృహస్థ జీవితాన్ని పరిత్యజించి ఒక ఆరామంలో ఒక బౌద్ధ భిక్షువు అనేటువంటి ధమ్మగురు పర్యవేక్షణలో అతను ఉంటాడు. ఆ తర్వాత అనగారికుడు అవుతాడు. అనగారికుడు అయిన తర్వాత అతను శ్రామణీయుడు అవుతాడు. శ్రామణీయుడు అయిన తర్వాత ఉపసంపదను పొంది భిక్షు అవుతాడు. ఇది ఈ విధంగా ఒక భిక్షువు మనకి తయారవడం జరుగుతుంది. ఈ విధంగా వీరందరూ కలిసినటువంటి భిక్షువులు కావచ్చు, శ్రామణీరాలు కావచ్చు, దీన్ని సంఘం అనడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక బుద్ధిస్ట్ కమ్యూనిటీ. ఈ బుద్ధిస్ట్ కమ్యూనిటీ వీళ్ళందరికీ కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలతో పాటు ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానం వీరికి ఉంది. శ్రామణీయుడు ఏ విధంగా జీవించాలి, ఒక భిక్షువు ఏ విధంగా జీవించాలి, వీరి నియమాలు ఏంటి? శ్రామణీయుడు ఆయనకి సేకీయ ధర్మాలు ఉంటాయి, ఈ భిక్షువు వినయ నియమాలు ఉంటాయి. ఈ ధర్మానుసారంగా, ఈ నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనల అనుసారంగా అతడు జీవించాలి. అదే విధంగా వీరందరికీ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కూడా ఉంటుంది, నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోవటం. నిర్వాణాన్ని ఏ విధంగా సాక్షాత్కరించుకోవాలి? సోతాపన్న, సగదాగామి, అనాగామి, అర్హంత్. ఈ స్థాయిలకి వారు చేరుకోవాలి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఈ క్లేశాలను వారు జయించవలసి ఉంటుంది. వీరందరికీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక జీవన విధానం, ఒక కరిక్యులం, ఒక లక్ష్యం ఉండడం జరుగుతుంది. ఆ లక్ష్యం కోసం ఆ నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలకి లోబడి జీవించేటువంటి, సాధన చేసేటువంటి వారిని సంఘ సభ్యులు అంటాం. వాళ్ళు భిక్షువులు. వీరు కాకుండా ఎవరైనా సరే, శ్రామణీయుడైనా భిక్షువు అయినా, వీరందరినీ కూడా భిక్కు సంఘం అనడం జరుగుతుంది. అలా కాకుండా శ్రావక సంఘం అనేది ఉంటుంది. శ్రావక సంఘం అంటే ఏంటి అంటే, ఎవరైతే ఈ సోతాపన్న, సగదాగామి, అనాగామి, అర్హంత్ ఈ నిర్దిష్టమైనటువంటి మార్గాలలో ప్రవేశించడం కానివ్వండి, మార్గ ఫలాలను సాక్షాత్కరించుకున్నటువంటి వారిని కానివ్వండి, శ్రావక సంఘం అనడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటి అంటే, సంఘం అంటే ఈ భిక్షువులు, అదేవిధంగా శ్రామణీరాలు, వీరి యొక్క శిక్షణ, వీటన్నిటితో కూడినటువంటి ఒక బౌద్ధ ధార్మిక వ్యవస్థని మనం సంఘం అనడం జరుగుతుంది. అందువల్ల నేను 2016 నుండి కూడా చెప్తున్నాను, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక బౌద్ధ ధార్మిక వ్యవస్థను మనం నిర్మించుకోవాలి అని చెప్తూ వస్తున్నాను. అది చాలా అవసరం. ఇది సంఘం అంటే ఇది. థ్యాంక్ యూ బంతిజీ. మరి మరొక ప్రశ్న, మరి భిక్షు సంఘ రోల్, ధమ్మాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళటంలో ఆ భిక్షు సంఘ రోల్ కొంచెం ఎలాబొరేట్ చేస్తారా? భిక్షు సంఘం యొక్క రోల్ ఏంటి అంటే, అది చరత భిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ. వీరు ధమ్మాన్ని అధ్యయనం చేయాలి, సాధన చెయ్యాలి, సాక్షాత్కరించుకోవాలి. సాక్షాత్కరించుకున్న తర్వాత వీరు చేయవలసింది ఏంటి అంటే, ప్రజలకు ధమ్మ మార్గంలో మార్గదర్శనం ఇవ్వాలి. దీనికోసమే భిక్షు సంఘం, ఉపాసక వీరిద్దరి మధ్య
ఈ బౌద్ధ సమాజం పటిష్టంగా లేనప్పుడు ఎవరు కూడా ఇక్కడ బౌద్ధ భిక్షువులు కావచ్చు, ఇక్కడ ఉపాసకులు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించలేరు. ఒక బౌద్ధ భిక్షువు ఏ విధంగా చెయ్యాలి అంటే ధమ్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ధమ్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఎలా అనేది బుద్ధ భగవానుల వారు చాలా నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఆ కాలంలోనే త్రూ సర్వీస్, త్రూ ఎడ్యుకేషన్, త్రూ కల్చర్, త్రూ స్పిరిచువల్ యాక్టివిటీస్, ఈ మార్గాల్లో బౌద్ధ భిక్షువులు నిరంతరాయంగా వారు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. బౌద్ధ భిక్షువులు ఆ స్థాయిలో కృషి చేయగలగాలి అంటే వారికి ఉపాసకులు సహకరించవలసి ఉంటుంది.